నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. నేను మీ సుమ. ఈరోజు ఆటాతో అంటే గోధుమ పిండితో బనానా మాల్పోహా చేద్దామండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మక్కినవండి బనానా 2 తీసుకోవాలి. ఇలా అంతా తుక్క తీసేసి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత 2 వేసాను నేను చిన్నవి. దాంట్లోకి షుగర్ 1/2 కప్ వేసుకోవాలండి. 1/2 కప్ వేసేసుకున్న తర్వాత 2 ఇలాచీలు వేసుకోవాలి దీంట్లోకి. 2 ఇలాచీలు వేసుకొని ఇలా వేసేసుకోవాలి. నా రెసిపీస్కి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసినట్టుగా అవుతుందండి. ఇలా ఒక చిన్న బౌల్లోకి ఎంత చిన్న కటోరతోటి నేను గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి తీసుకున్నాక 1/2 కప్పు పాలు పోసాను, చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకొని ఇలా చూడండి, ఇలా బ్యాటర్ ఇలా ఉండాలి. థిక్గా ఉండకూడదు, మరి జారుడుగా కూడా ఉండకూడదు. చిన్న బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని అంతా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ అండి, కొంచెం డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని మీడియంగా పెట్టుకోవాలి. స్టవ్ కొద్దిగా వేడి అవ్వాలి. అయిన తర్వాత మధ్యలోకి ఇలా వేసేసుకోవాలండి. ఇలా మధ్యలోకి వేసుకుంటే చిన్న గరిటెతోటే వేసుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క టర్న్ చేసుకోవాలండి. మనం హెల్దీ కోసమని మైదాతోటి కూడా చేస్తారు ఇవి. నేను గోధుమ పిండితో చేశానండి. ఇలా చేసేసుకోవాలండి. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇలానే అన్నీ వేసేసుకోవాలండి. గరిటెతోటి సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. లాస్ట్లో కొద్దిగా హైలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా ఎంత బాగా వచ్చాయో చూడండి. వేడి వేడిగా చల్ల చల్లగా చాలా బాగుంటాయండి. చల్లగా అయినా టేస్టీగా ఉంటాయి. 2 డేస్ నిల్వ ఉంటాయి కూడా ఇవి. అసలు ఉంచరు పిల్లలైతే, అసలు అంత టేస్టీగా ఉంటాయండి ఇవి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా టేస్టీగా ఉంటాయి. నా రెసిపీస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.